హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలైట్ క్రికెట్ లీగ్. ఈరోజు మనం బుల్లితెర రేంజర్స్ టీమ్ మెంటర్, మనందరికీ ఎంతో ఇష్టమైన బుల్లితెర మెగాస్టార్ ప్రభాకరన్తో ఉన్న ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ సుధీర్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ పాడ్కాస్ట్ ఎలైట్ క్రికెట్ లీగ్లో మీ నుంచి స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ. అండ్ ఇది ఎలైట్ క్రికెట్ లీగ్ కోసం ఎప్పుడు ముందుంటాం మనము, ఎందుకంటే చామల ఫౌండేషన్ వాళ్ళు నిర్వహించే కార్యక్రమాల్లో చాలా గొప్ప కార్యక్రమాలు, అందులో పార్టిసిపేట్ చేయడమే ఒక అదృష్టం. అన్న, మీ కెరియర్ మీరు పోలీస్గా స్టార్ట్ చేశారు, అందుకని మీకు అపోనెంట్గా పోలీస్ జెర్సీ వేసుకుని వచ్చింది. ఓకే, అప్పుడు నేను హోంగార్డ్గా మొదలెట్టాను. ఫస్ట్ ఒక 6 years డిపార్ట్మెంట్లో పనిచేసిన తర్వాత, యాక్టర్గా వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వదిలేయడం జరిగింది. రిజైన్ చేసేసి మళ్ళీ నేను యాక్టర్గా, డైరెక్టర్గా, ఇక ఇండస్ట్రీ మ్యాన్గా ఉండిపోయాను. ఆల్వేస్ పోలీస్ అంటే ఎందుకో నాకు మన అన్న ఫీలింగ్ వస్తుంటుంది, బట్ బయటే గేమ్లో అలా రాదు. సో గేమ్లో గట్టి పోటీ ఇవ్వబోతున్నారు పోలీస్. గేమ్లో రైవలరీ అంతే, వాళ్ళ మీద ఎలాగైనా గెలవాలి. లాస్ట్ టైం అసలే హైదరాబాద్లో ఆడినప్పుడు కప్పు కొట్టి గెలిపారు పోలీసు వాళ్ళు, మేము 3rd ప్లేస్లో ఉన్నాం. ఈసారి కనీసం ఫైనల్స్లో అయినా మనం కలబడి మేమే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్న, మన ఇండియాలో క్రికెట్ అంటే ఒక తెలియని అభిమానం, అందరికీ అసలు తెలియని పిచ్చి. మీ చిన్నప్పుడు ఎలా ఉండేది క్రికెట్ ఆడేటప్పుడు? విపరీతంగా ఆడేవాళ్ళం. ఒక సింగిల్ స్టిక్ పట్టుకొని కూడా ఆడేవాళ్ళం మనం. ఆ గిల్లీ దాంతో కూడా క్రికెట్ ఆడేవాళ్ళం మనము. గోళీలు ఉండేవి కదా, గోళీలతో కూడా బౌలింగ్ వేసేసి ఆ కర్రతో ఆడేవాళ్ళము. ఏది దొరికితే అది, కాగితం దొరికిందంటే దాన్ని మొత్తం బాల్ లాగా చేసేసి దాన్ని ఆడేవాళ్ళము. ఏది దొరికినా వదిలేవాళ్ళం కాదు. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ప్యాడ్ ఉంటుంది కదా, ఆ ప్యాడ్ తోటి పేపర్లతో ఆడేవాళ్ళము. అది కూడా గేమ్ పెట్టుకునేవాళ్ళం, క్యాచ్ పట్టుకోవడం అదంతా. సో క్రికెట్ అనేది మన నరాల్లో ఉండిపోయింది. బ్లడ్ ఎలాగ ఉండిందో మన బాడీలో అలా ఉండిపోయింది ఇండియాలో ఉన్న ఎస్పెషల్లీ ఇండియన్స్. సో ఇప్పుడు ప్రపంచం అంతా అలాగే తయారైంది. అంటే అసలు క్రికెట్ అంటే పట్టించుకొని యూఎస్ కూడా ఇప్పుడు వరల్డ్ కప్లోకి ఎంటర్ అయిపోయింది. సో క్రికెట్ అనేది డెఫినెట్గా పెద్ద ఎమోషన్ ఇప్పుడు. ఇట్స్ నాట్ ఏ ఓన్లీ గేమ్ కాదు ఇప్పుడు అది. సో మీరు అన్నప్పుడు ఆ పేపర్ బాల్ చేయడం, ప్లాంక్తో ఆడడం, క్లాస్ రూమ్స్లో గ్యాప్ దొరికితే అందరూ అసలు అలా ఆడేస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పట్లో అంత లేదు కదన్నా. అట్లేం లేదు ఇప్పుడు. అయ్యో బాబోయ్, ఇప్పట్లో మనం వేరే పనిలో బిజీగా ఉన్నాం, కానీ పిల్లలు వెళ్తే వాళ్ళు వాటర్లో కూడా ఆడుతున్నారు. ఇప్పుడు మనం ఇంటర్నెట్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తే నీళ్ళల్లో ఆడుతున్నారు, మంచుల్లో ఆడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఆడుతున్నారు వాళ్ళు. చిన్న క్లాస్ రూమ్స్లో ఆడుతున్నారు. క్రికెట్ అనేది చాలా పెద్ద విషయం, అసలు దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చిన్నప్పుడు మీరు ఏంటన్నా ఫాస్ట్ బౌలరా, స్పిన్నరా? నేను ఆల్రౌండరు, ఓపెనర్గా ఉండేవాడిని. జస్ట్ మీడియం ఫేస్ బౌలింగ్ వేసేవాడిని, కానీ ఎక్కువ స్పీడ్ అయిపోయినా వికెట్లు ఎక్కువ దొరుకుతుండేవి. ఓకే, లక్కీగా. ఇది పెద్ద బౌలర్ అని చెప్పొచ్చు మీరు. అంటే నేను అన్ని గేమ్స్ ఆడేవాడిని. నాకున్న అలవాటు ఏంటంటే బాస్కెట్బాల్ నేను క్యాప్టెన్, యూనివర్సిటీ క్యాప్టెన్. ఫుట్బాల్లో ఊరికే పార్టిసిపేట్ చేసేవాళ్ళము. వాలీబాల్ నేను వైస్ క్యాప్టెన్గా ఉన్నాను. హ్యామర్ త్రో అని ఉంటుంది, అది కూడా నేను 3rd ప్లేస్ కొట్టాను యూనివర్సిటీలో. షార్ట్ పుట్, జావెలిన్ త్రో అన్నీ ఆడేవాళ్ళం అనమాట. ఏది వదిలేవాళ్ళం కాదు. సో మీరు రన్నింగ్ కాంపిటీషన్ ఒకటి వదిలేవాడిని నేను. ఎందుకని? ఏమో ఇక దాని మీద ఇంట్రెస్ట్ రాలేదు నాకు. షటిల్ ఆడతాను నేను, షటిల్ స్టేట్ ఆడాను. రీసెంట్గా లాస్ట్ ఇయర్ కూడా నేను ఆల్ ఇండియా ఆడాను షటిల్ 50+లో. సో మీరు ఓవరాల్గా ఒక స్పోర్ట్స్ పర్సన్. మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన స్పోర్ట్స్ పర్సన్ అంటే ఎవరని చెప్తారు? ఎవ్రీబడి. ఈ మధ్య అయితే మరి అసలు చిన్న పిల్లలు కూడా అసలు విపరీతంగా ఆడేస్తున్నారు. అంటే మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అప్పుడైతే మన కపిల్ దేవ్, 100% కపిల్ దేవ్, ద వన్ అండ్ ఓన్లీ కపిల్ దేవ్. నా పేరు దగ్గరగా ఉండేది కాబట్టి మనోజ్ ప్రభాకర్ అన్న కూడా నాకు చాలా ఇష్టం ఉంటుండే. కిరణ్ మోరే, అలాగే ఇంకా వేరే దేశాల వాళ్ళు కూడా, వివియన్ రిచర్డ్స్ కానీ, గస్ లోగి కానీ, వాళ్ళందరూ, డేవిడ్ బూన్, వాళ్ళందరూ క్రికెట్లో బాగా ఇష్టం ఉంటుంది నాకు. బాగా వాళ్ళ కోసమైనా చూసేవాళ్ళం మ్యాచ్ని. రవిశాస్త్రి, అందరూ మ్యాక్సిమం. సో అప్పట్లో మనం క్రికెట్ మ్యాచెస్ టీవీలో చూస్తున్నప్పుడు అది ఒక డిఫరెంట్ ఫీల్ ఉండేది. బట్ ఇప్పుడు చూస్తున్నప్పుడు కొద్దిగా ఫీల్ మీకు ఎలా ఉంది? అప్పుడు చూస్తున్నప్పుడు టీవీలో, ఇప్పుడు చూస్తున్నప్పుడు టీవీలో ఎలా అనిపిస్తుంది? మ్యాచ్ అంటే అప్పట్లో ఏంటంటే ప్రతి బాల్ ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు మ్యాచ్ ఇంట్రెస్ట్ వస్తేనే ఇంట్రెస్ట్ ఉంటుంది. స్టార్టింగ్ మనం అలా చూస్తున్నాము, లేదా ఒక లాస్ట్ 5 hours చూస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇయర్ మొత్తం వస్తుంది క్రికెట్. అప్పుడు ఏంటి, ఎప్పుడో ఒకసారి వచ్చేది కదా, టీవీకి అతుక్కుపోయేవాళ్ళం టెలికాస్ట్ దొరికిందంటే. సో ఇప్పుడు అలా కాదు కదా, ఎవ్రీ డే ఒక 4 to 5 మ్యాచెస్ ఉన్నాయి మనకి చూడాలనుకుంటే. అవును. సో అన్నీ చూడట్లేదు ఇప్పుడు. ఎస్పెషల్లీ వరల్డ్ కప్, పాకిస్తాన్ మ్యాచెస్, వరల్డ్ కప్, ఇంపార్టెంట్ సిరీస్లు ఉంటాయి కదా కొన్ని, అవి, కొత్తగా ప్లేయర్స్ ఎవరైనా వచ్చినప్పుడు వీళ్ళు ఎలా ఆడతారు, ఇలా ఇంట్రెస్టింగ్ ఉన్నప్పుడు చూడడమే తప్ప రెగ్యులర్గా చూడడం అయితే తగ్గింది. ఎస్పెషల్లీ ఐపీఎల్ అయితే అంత రెగ్యులర్గా చూడం, ఎందుకంటే అది బాగా
రెగ్యులరే కదా అన్నట్టు అనిపిస్తుంది. అందులో కూడా ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఉంటాయి. ఎవ్రీ మ్యాచ్ ఎండింగ్ చూస్తాం డెఫినెట్గా. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ తీసుకొస్తారు. మంచి అది ఒక వెబ్ సిరీస్లా అనిపిస్తుంది నాకు ఐపీఎల్. యాక్చువల్ గేమ్లా అనిపించదు, ఇది ఒక వెబ్ సిరీస్, మంచిగా యాక్ట్ చేస్తున్నారు ఇల్లు అన్నట్టు అనిపిస్తుంటుంది. సో అలా వస్తుంది అనమాట టెన్షన్ లాస్ట్లో. సో మనకు ఒకప్పుడు చూసుకున్నట్టయితే టీవీ చూస్తేనే మనకు మ్యాచ్ తెలిసేది. ఇప్పుడు ఏంటంటే ఫోన్లో ఒకసారి క్రిక్ బజ్ ఓపెన్ చేసామా, మ్యాచ్ స్కోర్ ఎంత ఉందో చూసుకుంటాం, అయిపోయింది. ఇప్పుడు 100 మాధ్యమాలు వచ్చాయి. అవును, ఫోన్ అనే కాదు, టీవీ అనే కాదు, ఏదైనా చాలా ఉన్నాయి. అప్పట్లో ఒక్క బాల్ మిస్ అయినా బాధపడేవాళ్ళం, ఇప్పుడు అంత బాధపడట్లే. చూసుకునే ఛాన్స్ ఉంది ఇమీడియట్గా ముందు ఏం జరిగిందని. ఇప్పుడు హైలైట్స్ కూడా చూసి ఆనందపడుతున్నాం. ఒకరోజు మనం పనిలో ఉండి మ్యాచ్ కుదరలేదంటే డెఫినెట్గా నెక్స్ట్ డే మార్నింగ్ నేను హైలైట్స్ చూస్తా. అయిపోయిన మ్యాచ్ ఎవరు గెలిచారో తెలుసు కానీ చూస్తా, అంత ఇంట్రెస్ట్ అనమాట. అన్న వరల్డ్ కప్ స్టార్ట్ అయింది వినట్టే. వరల్డ్ కప్లో మీకు ఇండియా కాకుండా ఇంకో టీం ఫేవరెట్ టీం అంటే ఏ టీం అని చెప్తారు? ఫేవరెట్ టీం అంటే ఇండియా ఉండగా ఇంకొక ఫేవరెట్ టీం ఇండియా కాకుండా ఇండియా మనందరికీ ఉంటుంది. యాక్చువల్గా ఇండియానే. ఈ మధ్య ఐర్లాండ్ వాళ్ళకి పాపం గెలవడానికి ట్రై చేస్తున్నారు కానీ దే ఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్ అనిపిస్తుంది. బాగా అసలు మొన్న కుమ్మేశారు అసలు పాకిస్తాన్ మీద, నేను శ్రీలంక మీద కానీ బాగా ఆడుతున్నారు. మేబీ దట్ విల్ బి మై నెక్స్ట్ ఫేవరెట్ టీం. వావ్. నెక్స్ట్ ఐపీఎల్ విషయానికి వస్తే ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఇది ఎస్ఆర్హెచ్ కాకుండా ఆబ్వియస్గా ఎస్ఆర్హెచ్ చెప్పేస్తారు అనేది మనది కాబట్టి. ధోని ఎక్కడ ఉంటే అక్కడ మన ఫేవరెట్. ఓకే, సిఎస్కే ఫ్యాన్. ధోని లేదా జడేజా. ఓకే, నాకు వాళ్ళిద్దరు చాలా ఇష్టం. ఇప్పుడు జడేజా గారు ఆర్ఆర్ గెలిపారు, మీరు ఆర్ఆర్ ఫ్యానా? జడేజా అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ధోనిని అందరూ ఇష్టపడతారు కానీ చాలా అండర్ రేటెడ్ అనిపిస్తుంది జడేజా. బట్ జడేజా ఆడిన ఒక్కొక్క మ్యాచ్లు గుర్తు చేసుకుంటే ఎన్నో కీలకమైన పరిస్థితుల్లో మ్యాచ్ని టర్న్ చేసిన వ్యక్తి జడేజా. ఈజ్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్. బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ ఎక్కడో సడన్గా ట్విస్ట్ చేస్తాడు, ఒక రన్అట్ అని చేస్తాడు టప్పమని. అతను ఉన్నంతసేపు హోప్ ఉంటుంది బాగా. సో ఈ సీనియర్ ప్లేయర్స్ కాకుండా ఇప్పుడు మన టీమిండియాలోకి ఆల్మోస్ట్ యంగ్ జనరేషన్ ప్లేయర్స్ చాలామంది వచ్చేసారు. సో వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు అరే ఇటు బాలే ఆడుతున్నాడు అని అనిపించిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారా? అభిషేక్. ఓకే, అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ బోత్ ఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్. మంచి ప్లేయర్స్ దొరికారనిపిస్తుంది. ఫ్యూచర్లో ఇప్పుడు వైభవ్ సూర్య కనిపిస్తున్నాడు. తను కూడా టీంలోకి వస్తే ఇండియన్ టీంలోకి అసలు మన వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూస్తుంటే 175 59 బాల్స్కు 75. అండర్ 19 వరల్డ్ కప్లో అండర్ 15 అతను ఆడుతున్నాడు. అసలు అతను ఎలా ఆడుతున్నాడో అర్థం కావట్లేదు. బౌలర్స్కి చుక్కలు చూపిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ అయితే. అన్న ఎలైట్ క్రికెట్ లీగ్ ECL సీజన్ 1 మీరు వచ్చి రావడం జరిగింది. గ్రౌండ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎలా అనిపించింది అన్న ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 1? అంటే ఏదో చేస్తున్నారులే ఏమో అనుకున్నా కానీ ఫస్ట్ డేకి సెకండ్ డేకి చూస్తే మ్యాచ్లో ఇంట్రెస్ట్ కానీ అక్కడ వచ్చిన ఆడియన్స్ కానీ ఫస్ట్ డే కొంచెం ఒక 1000 మంది 2000 మంది అట్లా కనపడ్డారు. కట్ చేస్తే 10,000 మంది 20,000 మంది కనపడ్డారు రెండో రోజు. ఇంట్రెస్టింగ్. లైవ్ చూసి వచ్చారా మరి ఏంటో తెలియదు. 25,000 మెంబర్స్ వచ్చారు. లైవ్ చూసిన తర్వాత వచ్చారా, ఇంత ఇంట్రెస్టింగ్గా జరుగుతుందని వచ్చారు. ఎందుకంటే తమన్ ఒక పక్కన తమన్ వాళ్ళు ఆడుతున్నారు, శ్రీకాంత్ కానీ తమన్ కానీ ప్రశాంత్ వర్మ కానీ వీళ్ళందరూ ఒక మ్యాచ్ ఆడుతున్నారు. పోలీసులు ఇటు పక్క సివి ఆనంద్ గారు వీళ్ళందరూ అద్భుతంగా ఆడుతున్నారు. కార్పొరేట్ టీం వాళ్ళు అద్భుతంగా ఆడుతున్నారు. టీవీ యాక్టర్స్ బాగా ఆడుతున్నారు. సో అసలు నిజంగా ఒక టోర్నమెంట్, ఒక పెద్ద ఇంటర్నేషనల్ టోర్నమెంట్ జరుగుతున్నట్టు అనిపించింది నాకు లాస్ట్ టైం. ఏదో చిన్న చారిటీ ఆట కదా, చారిటీ కోసం ఆడుతున్నాం మామూలుగా ఉంటుంది అనుకున్నాం కానీ ఒక ప్రొఫెషనల్ క్రికెట్ని చూసాం. అందుకని ఈసారి ప్రాక్టీస్ కొంచెం పెంచాం, మేము సీరియస్గా తీసుకున్నాం ఈసారి. అయితే మీ టీం బుల్లితెర రేంజర్స్ ఈసారి గట్టి పోటీ. బుల్లితెర రేంజర్స్ బుల్డోజర్స్ అయిపోతాయి ఈసారి, అన్నిటిని తొక్కి పడేస్తుంది అంతా. సో ఎవరని చెప్పుకోవచ్చా మీ టీంలో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ అన్న కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఎవరో అవ్వచ్చు? మంచి ప్లేయర్స్ ఉన్నారు మన దాంట్లో. ఇప్పుడు నందకిషోర్ కానీ, అంటే పవన్ సాయి ఆల్రెడీ టీవీ టీమ్స్ అన్నిటికీ కెప్టెన్గా ఉన్నాడు. తను ఈజ్ ఏ ఆల్రౌండర్, మంచి బౌలరు, మంచి బ్యాట్స్మెన్. లాస్ట్ టైం కూడా 80+ స్కోర్ చేశారు. 100% వాడు 80 కొట్టాడు అందులో స్టేడియంలో, ఉప్పల్ స్టేడియంలో. సో ఆయన కెప్టెన్గా కూడా ఉన్నాడు మన టీంకి. సో తను కానీ కొత్తగా వస్తున్న సోషల్ మీడియా నుంచి ఒక 4-5 వీళ్ళు వస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు. నబిల్, బిగ్ బాస్ నబిల్ కానీ వీళ్ళందరూ మంచి ప్లేయర్స్ ఉన్నారు. ప్లస్ బౌలర్స్ కూడా మంచి బౌలర్స్ ఉన్నారు మన దాంట్లో. ఈసారి ఆల్రౌండర్స్ని దింపుతున్నాం. ఈసారి కప్పు వదిలే ప్రసక్తే లేదు. సో ఈసారి కప్పు బుల్లితెర రేంజర్స్ కొట్టబోతుందని. బుల్లితెర రేంజర్స్ వైజాగ్లో కప్పు గెలుస్తున్నారు, రాసి పెట్టుకోండి ప్లీజ్. మొన్న మీరు మినిస్టర్స్ కూడా అదే చెప్పినట్టున్నారు, కప్పు మినిస్టర్స్ వచ్చేసి వాళ్ళు పొలిటికల్ టీం అని చెప్పారు. ఈసారి సంతోషం వాళ్ళతో ఆడడం. నేను చెప్పాను అన్న కరెక్టే కానీ ఫైనల్స్ వరకు ఇద్దరం వెళ్దామన్నా, అక్కడ కొట్టుకుందామని అడిగాను నేను. బట్ చూద్దాం, మరి పోలీసు వాళ్ళు తక్కువేం కదా, ఆల్రెడీ కప్పు గెలుస్తున్నారు వాళ్ళు.
సో ఎవరు వస్తారనేది ఇది ఎక్స్పెక్ట్ చేయలేము అస్సలు గేమ్. అవునండి. ఎస్పెషల్లీ క్రికెట్ మాత్రం లాస్ట్ బంతి వరకు కూడా వన్ సైడ్ అనేది ఎప్పుడు చాలా తక్కువ ఉంటుంది. ఈ చాలా అసలు ఇంపాసిబుల్ థింగ్స్ చాలా పాసిబుల్ అవుతుంటాయి క్రికెట్లో మాత్రం. మనం లాస్ట్ టైం చూసుకున్నట్టయితే టాలీవుడ్ వర్సెస్ పొలిటికల్ టీంలోని లాస్ట్ 200 స్కోర్ ఎంతో కొడితే వాళ్ళు గెలుస్తారులే అనుకుంటే లాస్ట్ బాల్ వరకు హ్యాపీ గెలిచేస్తారు అనుకున్నాం మనం. టాలీవుడ్ కట్ చేస్తే ఆ పోలీస్ అతను కొట్టాడయ్యా. పొలిటికల్ కానిస్టేబుల్ ఎవరో శాంతను అని పొలిటికల్ టీం కాదు, ఫైనల్స్ కూడా నేను ఫైనల్స్ చెప్పేది. కూడా అవును. అతను ఏం కొట్టాడు ఒక అతను. ఎవరు ఎప్పుడు ఆడతారో తెలియదు, ఎవరికి ఏ రోజు కలిసి వస్తుందో తెలియదు. గేమ్ కనెక్ట్ అవ్వాలి. సో ఎవ్రీబడి ఈజ్ ప్రాక్టీసింగ్, బట్ ఒకరోజు ఒకళ్ళది అవుద్ది. అది టుడే ఈజ్ మై డే అన్నట్టుగా అవుతుంది. సో అది ఎప్పుడు ఎవరికి అవుద్దో తెలియదు. కానీ ఈసారి మాత్రం 100% బుల్లితెర రేంజెస్దే. గట్టి పోటీ ఇవ్వబోతున్నారు బుల్లితెర రేంజెస్దే ఇంక ఈసారి, నో డౌట్. అన్న చామ్లా ఫౌండేషన్ అండ్ ఉదయ్ గారి గురించి చెప్పాలంటే ఏం యా, ఉదయ్ చందర్ అన్న, చామల ఫౌండేషన్, భానుచందర్ అన్న, ఉదయ్ చందర్ అన్న ఇద్దరు కూడా ఒక మంచి కార్యక్రమాల్ని తలపెడుతున్నారు. అంటే ఒక చామల ఫౌండేషన్ ద్వారా ఏదో ఫౌండేషన్ పెట్టాము, ఎప్పుడో ఒకసారి పిల్లలకి అరటిపళ్ళు పంచాము, బిస్కెట్లు పంచాము అన్నట్టు కాకుండా ఏదో ఒక కార్యక్రమం పెట్టడం, ఆ కార్యక్రమం ద్వారా ఒక మంచి కాజ్ తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, వాటి ద్వారా వచ్చినటువంటి కలెక్ట్ అయినటువంటి మనీని డిస్ట్రిబ్యూట్ చేయడము. లాస్ట్ టైం మనము హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఎవరైతే నష్టపోయిన ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ప్రత్యక్షంగా మన అక్కడ ఆ రోజు మిలిటరీ నాయక్ వాళ్ళ మమ్మీ డాడీని పిలిచి ఆ నాయక్ వాళ్ళ మమ్మీ డాడీకి అక్కడే చెక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని చూస్తేనే అంటే జన్మధన్యం అనిపించింది. అంటే అంత గొప్ప కొడుకుని కన్నా తల్లిదండ్రులను చూసినప్పుడు, వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో అలాగే ఇప్పుడు కూడా ఇంకా మంచి కాజెస్ తోటి మళ్ళీ ముందుకెళ్తున్నారు. ఇలా డెఫినెట్గా ఇయర్లీ ఒక 2-3 మ్యాచెస్ మనము 2-3 సార్లు ఇలా ఎలైట్ క్రికెట్ లీగ్ని పెట్టి చామల ఫౌండేషన్ ద్వారా ఈ గేమ్ ద్వారా కూడా మనం డెఫినెట్గా చాలా మందికి చాలా రకాలుగా సహాయపడవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు చేయడంలో ఉదయ్ చంద్ర అన్న వాళ్ళు, చామల ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుంది. ఐ ఆల్వేస్ కంగ్రాచులేట్ ఉదయ్ చంద్ర అన్న, భానుచంద్ర అన్న. మీరు ఇలాంటివి చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఎలాగో మీరు ప్రజల మనుషులు, ప్రజల్లో ఉన్నారు, నాయకులుగా ఉన్నారు, ఇంకా పెద్ద నాయకులు అవ్వాలనుకుంటున్నారు. అండ్ నాయకత్వ లక్షణాలు అనేవి ఎప్పుడు ప్రజలకి దగ్గరగా ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు కావాల్సినవి నెరవేర్చే వాళ్ళే నిజమైన నాయకులు. మీరు పెద్ద నాయకులు అవ్వకముందే ఆ నాయకత్వ లక్షణాలు మీలో క్లియర్గా కనపడుతున్నాయి. ప్రజల గురించి ఆలోచించడం, వాళ్ళ సమస్యలు తీర్చాలనుకోవడం, వాళ్ళకి కావాల్సినవి అందించడం, ఇది చాలా గొప్ప విషయం అన్న. చామల ఫౌండేషన్కి హ్యాట్స్ ఆఫ్. చామల ఫౌండేషన్ పిలిస్తే ఎప్పుడు ఎనీ టైమ్ వీఆర్ రెడీ టు డూ ఎనీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మిలిటరీ గురించి, ఆర్మీ గురించి చూసుకున్నట్టయితే ఆ రోజు మీకు వాళ్ళంటే ఎంత రెస్పెక్ట్ అన్నది నాకు ఆ రోజు నేను కళ్ళతో చూసాను. ఎందుకంటే మీ స్టేజ్ ఎక్తూ కూడా మురళీ నాయక్ వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్కి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం ఎందుకు అదృష్టంగా ఫీల్ అయ్యానంటే, నేను వాళ్ళ కాళ్ళకి మొక్కేసాను కనపడగానే. ఎందుకంటే ఈరోజు మనందరం ఇంత హ్యాపీగా ఉన్నామంటే అక్కడ బోర్డర్లో మురళీ నాయక్ లాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు అర్పించి మనల్ని సంతోషంగా ఉండేలాగా, మనం క్షేమంగా ఉండేలాగా వాళ్ళ ప్రాణాలు అడ్డు పెడుతున్నారు. సో అలాంటి ప్రాణాలు అడ్డుపెట్టే కొడుకుని ధైర్యంగా పంపించిన తల్లిదండ్రులు. నాకు నా బిడ్డ మీద చిన్న చిన్న ట్రోలింగ్స్ అట్లాంటివి వస్తేనే తట్టుకోలేను నేను. అలాంటిది దూరంగా వాళ్ళ బిడ్డని వాళ్ళు వదిలేసి అలా ప్రాణత్యాగం చేసిన కొడుకుని పోగొట్టుకున్న తర్వాత దేశం కోసం ధైర్యంగా వాళ్ళు నిలబడ్డ విధానం చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. అందుకే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. సో హ్యాపీ అన్న. అసలు అన్న మన ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోతాం. మీరు చిన్నప్పుడు బుక్ క్రికెట్, హ్యాండ్ క్రికెట్ వినే ఉంటారు. సో ఇప్పుడు మనం హ్యాండ్ క్రికెట్ ఆడిపోతున్నాం. సూపర్ ఓవర్ ఆఫ్ హ్యాండ్ క్రికెట్ ప్రభాకర్ అన్నతో బుల్లితెర రేంజర్స్ వర్సెస్ పోలీస్ లయన్స్. సూపర్ ఓవర్ హ్యాండ్ క్రికెట్ ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకేనా? మనం టాస్ వేద్దామా లేదంటే బ్యాటింగ్ తీసుకుంటారా? బౌలింగ్ ఎవరు, బ్యాటింగ్ ఎవరు? ఓకే, ఆర్డర్ ఈవెన్ అన్న. చిన్నప్పుడు క్రికెట్ అంటే చాలు బ్యాటింగే అడిగేవాళ్ళు. ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పుడైతే పిచ్ రిపోర్ట్ చూసి ఇప్పుడు బాగా పడుతుంది బాల్, తర్వాత బాల్ మామూలుగా లో అయిపోతుంది, ఈజీగా వస్తుంది అని చెప్పేసి బౌలింగ్ తీసుకుంటున్నాం. అప్పుడు ఎందుకో తెలియదు, అందరు ప్రతి వాడు బ్యాటింగ్ చేయడం దొబ్బేయడం. స్టార్టింగ్ బ్యాటింగ్ వస్తే ఆడి వెళ్ళిపోవచ్చు, బౌలింగ్ అవసరం లేదు. బౌలింగే ఇష్టం, అసలు బ్యాటింగ్ వెళ్ళమన్నా వెళ్ళను, బౌలింగ్ వేయడమే ఇష్టం ఇప్పుడు యాక్చువల్లీ. అది సేమ్ అన్న, ఫీల్డింగ్ బౌలింగ్. యా ఓకే అన్న, టాస్ వేద్దాం అన్న. రెడీ? ఆర్డర్ ఈవెన్ అన్న. ఆడ్ ఆర్ ఈవెన్? ఈవెన్. ఈవెన్. టాస్ గెలిచారు, ఏం చేసుకుంటారు? బ్యాటింగ్ తీసుకుంటా. సో ప్రభాకర్ గారు ఓన్ ద టాస్ అండ్ చూస్ టు బ్యాట్ ఫస్ట్. చూద్దాం. రెడీ అన్న? 3 1 సింగిల్. సింగిల్ ఓకే. 5
ఒకటే Six హ్యాండ్ కదా? ఒకటే హ్యాండ్ ఆడాలి. సిక్స్ ఎట్లా కొడతాం సిక్స్ ఇది ఓన్లీ సిక్స్ ఓన్లీ 6 ఇది. ఓకే అయితే ఓకే 5 1 ఫస్ట్ 3 ఒకటే ఫస్ట్ 3 ఒకటేనా? ఓకే 3 తర్వాత ఆడదాం. మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదాం. నేను ఫస్ట్ నుంచి ఆడదాం అన్న. 3 రన్స్ వచ్చేసింది ఫస్ట్. ఓకే సెకండ్ బాల్ సెకండ్ బాల్ రెడీ. 4 ఓ 6 కొట్టారు. 10 4 13 స్కోర్. 3 balls లాస్ట్ 3 balls. ఓ షెట్ 16 రన్స్ అవుట్. అరే అవుట్ అయిపోయాను. సో 17 టు విన్. సింగిల్ రన్ కి వచ్చాను. సో పోలీస్ లైన్ 17 టు విన్. కొట్టేద్దాం ఆగండి. రెడీ అన్న? రెడీ. 6 అబ్బో 11 5 రన్స్ ఉంటుందా? 5 runs ఉంటుందన్నా. క్రికెట్ లో ఉండదు కదా? క్రికెట్లో ఉంటుంది, హ్యాండ్ క్రికెట్లో ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. ఓకే ఓకే ఓ ఫాస్ట్ వెళ్ళిపోయింది. ఓకే గెలిచానన్న. గెలిచేశారు. సో హ్యాండ్ క్రికెట్లో వాళ్ళని గెలిపిస్తే కానీ గ్రౌండ్లో మనం గెలవం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే హ్యాపీగా ఉంటారు వాళ్ళు గెలిచేసిన తర్వాత. సో ఇప్పుడు మనం ఒరిజినల్ క్రికెట్ ఆడొచ్చు. ఎందుకంటే ఒరిజినల్ క్రికెట్లో 5 runs ఉండదు. సో హ్యాండ్ క్రికెట్లో అయితే 5 runs ఉంటుంది. సో హ్యాండ్ క్రికెట్ నేను వీక్, 100% వీక్. గ్రౌండ్లో మాత్రం మామూలుగా ఉండదు. చెమటలు పట్టిస్తానంటున్నారు ఫస్ట్ నుంచి. ప్లస్ అక్కడ ఆడేది నేను కదా, మా టీం. మీరు ఉత్సాహం ఇస్తారు వాళ్ళకి. అవసరమైతే దిగుతాం, బౌలింగ్ వేస్తాం 2 ఓవర్లు. అదేం లేదు, ఆడకుండా ఉన్నాం. మీరు ఆడితే బాగుంటుందన్న. మీరు డెఫినెట్గా ఆడతాం. మొన్న ఈ మధ్య మేము ఆడుకున్నాం టీవీ వాళ్ళందరం అనంతపూర్ వెళ్ళి. అప్పుడు నేను 2 ఓవర్లు బౌలింగ్ వేసాను మధ్యలో వెళ్ళి. సో అలా ఒక్కోసారి వేసేస్తాం. మీరు కొద్దిగా ఆడితే మా వైజాగ్లో మీ ఫ్యాన్స్ అంతా, మీ లేడీ ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. డెఫినెట్గా ఇప్పుడు ఆడడం కోసం కొంచెం ఫిట్నెస్ ట్రై చేస్తున్నాను. అంటే క్యారెక్టర్ కోసం దున్నపోతలో తయారయ్యాం, లావ్ అయిపోయి. సో మళ్ళీ ఇప్పుడు ఇలాంటి మ్యాచెస్ ఉన్నప్పుడు ఆయాసం వస్తుంది, పరిగెత్తాలి, టెన్షన్ అవుతుందని కొంచెం కనీసం 1 week ముందన్న ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. లేకపోతే మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని భయం వేసి క్యారెక్టర్ కోసం లైఫ్ పోగొట్టుకోలేం కాబట్టి కొంచెం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాం మళ్ళీ. సూపర్ అన్న. అయితే మార్చ్లో మీ బౌలింగ్ చూడడం కోసం నేను వెయిట్ చేస్తాను, నాతో పాటు లేడీ ఫ్యాన్స్ అంతా కూడా వెయిట్ చేస్తాను. డెఫినెట్గా బౌలింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వేస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. థ్యాంక్స్ అలాట్. మీరు మాటల నుంచి ఒక్కసారి మా యూట్యూబ్ ఛానల్ గురించి ఏం చెప్తారా? ఎలైట్ క్రికెట్ లీగ్ ఛానల్. ఎలైట్ క్రికెట్ లీగ్ ఛానల్కి నా శుభాభివందనాలు. అందరు కూడా ఎలైట్ క్రికెట్ లీగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో ఎలైట్ క్రికెట్ అంటే ఓన్లీ క్రికెట్ అనే కాకుండా చాలా విషయాలు మీరు ఇందులో చూడొచ్చు. ఎంతోమంది సెలబ్రిటీస్ వాళ్ళ విషయాలు పంచుకుంటారు. అండ్ అలాగే ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ కానీ, క్రికెట్ మ్యాచెస్ కానీ, ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు కానీ మీరు ఇందులో చూడొచ్చు, ఎంటర్టైన్ అవ్వచ్చు. సెలబ్రిటీస్ని ఎంతోమందిని మీరు ఇక్కడ ఫాలో అవ్వచ్చు. సో ఎలైట్ యూట్యూబ్ ఛానల్ని, ఎలైట్ క్రికెట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్. మనం ఇంకా ఇలాంటి మరిన్ని పాడ్కాస్ట్లతో మనం అందరం రాబోతాం. మన టీమ్ ప్లేయర్స్ అందరూ కూడా మనతో వాళ్ళ పర్సనల్స్ని షేర్ చేసుకోబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, యువర్ సుధీర్ మైచర్ల.